హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చెప్పాలనుకుంటున్నాను నా యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏంటంటే, మీ పార్ట్నర్ ఈవెన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు, కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మెటీరియల్ అఫేర్ అవ్వచ్చు, సపరేషన్ సిచ్యువేషన్ అవ్వచ్చు, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, వాట్ ఎవరైనా అవ్వచ్చు. ప్రజెంట్ పరిస్థితుల్లో మీ పార్ట్నర్ మీకు ఎటువంటి లవ్ మెసేజెస్ ఇద్దాం అనుకుంటున్నారు, మీకేం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ అన్నీ మీకు రిజనెంట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. కానీ ఈ వీడియోని మీరు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవి చాలా వరకు మీకు రిజనెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నేను షార్ట్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయను, నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే షార్ట్ వీడియోలో మీకు అంత డీప్ మెసేజెస్ అనేవి లభించవు. సో అందుకే నేను ఎక్కువగా లాంగ్ రీడింగ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైతే లాంగ్ వీడియోస్ మీకు ఇష్టపడతారో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ లెట్స్ డు స్టార్ట్ ద రీడింగ్. ముందుగా మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాం. మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ యొక్క పార్ట్నర్, వాళ్ళ పర్సన్ అవ్వచ్చు, వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? చూస్తున్న వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీ. ఓ మై గాడ్, 10 of swords. ఓకే, మీ పార్ట్నర్ చాలా సఫర్ అవుతూ ఉన్నారు. తను చేసిన ఏవైతే మీ ప్రయత్నాలు ఏవైతే చేశారో, ఐ థింక్ నాకు కలిసి చాలా మంది వ్యూయర్స్ మీ రిలేషన్షిప్ని మీరు ప్రొటెక్ట్ చేయడానికి, మీ రిలేషన్షిప్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఎన్నో ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. మీ రిలేషన్షిప్ని మీరు గివప్ చేయాలనుకోవట్లేదు, మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్కి మీరు వాల్యూ ఇస్తున్నారు. మీ పార్ట్నర్తో మీరు కలిసి ఉందాం అనుకుంటున్నారు. మీ పార్ట్నర్తో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ అతని యొక్క ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు, అంటే డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్, అతనితో కలిసి ఉండాలనుకుంటున్నారు. సో ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్కి మీకు మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళ మదర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కూడా మీ పార్ట్నర్ మీతో ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కాంటాక్ట్లో ఉన్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్, వాళ్ళ మదర్ అవ్వచ్చు, ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్ అవ్వచ్చు, ఈవెన్ పాస్ట్లో అతనికి ఏమైనా రిలేషన్షిప్ ఉన్నట్లయితే దానివల్ల అవ్వచ్చు, మీకు కమిట్మెంట్ అయినా ఇవ్వకపోవడం జరుగుతుంది. లేకపోతే ఏవైనా మీరు మీ పార్ట్నర్ నుండి ఏదైతే సమయం కావాలనుకుంటున్నారో, ఏదైతే మీ యొక్క మాటలతో ఎగ్రీ అవ్వాలనుకుంటున్నారో, ఆ ఎగ్రీ అనేది మీ పార్ట్నర్ అనేది మీకు ఇవ్వలేకపోతున్నారు. అది ఎందుకంటే తన యొక్క పాస్ట్ లైఫ్ ట్రామా, పాస్ట్లో తన యొక్క బ్రేకప్ని ఫేస్ చేస్తున్నారు. అలాగే పాస్ట్ లైఫ్ ట్రామా, చైల్డ్హుడ్ ట్రామా వల్ల పాస్ట్లో ఒక లవ్ రిలేషన్షిప్ అనేది బ్రేకప్ అయింది. మళ్ళీ తన లైఫ్లో అది రిపీట్ అవ్వకుండా ఉండాలని మీ పార్ట్నర్ భయపడుతూ ఉన్నారు. అందుకే మీకు ఇంతవరకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. కొన్ని సిచ్యువేషన్లో కొన్ని థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళ మదర్ అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్ అవ్వచ్చు, వాటి వల్ల మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. అండ్ మీకు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ రిలేషన్షిప్లో స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. కొంతమంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వాటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఏదైతే వాటర్ ఉందో ఇవి మీ ఎమోషన్స్కి సంబంధించినవి. ఇదంతా పెయిన్ స్పాట్స్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ స్పాట్స్ అనేవి థాట్స్కి సంబంధించినవి. సో ఇక్కడ 10 అనేది కంప్లీషన్. ఓకే, మీ పార్ట్నర్ కూడా కోరుకుంటున్నారు తన లైఫ్లో ఏదైతే ట్రామా ఉందో ప్రజెంట్ తన సిచ్యువేషన్లో మీ పార్ట్నర్, ఓకే, తన సిచ్యువేషన్లో ఏవైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉందో, ఏదైతే ట్రామా ఉన్నదో దాన్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసి, ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి కూడా కట్ ఆఫ్ చేసి మీ పార్ట్నర్ మీతో న్యూ బిగినింగ్, న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఏవైతే మీ మధ్య కొన్ని మాటల యుద్ధాలు జరిగి ఉన్నాయి, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కట్ ఆఫ్ చేసి ఏదో అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేద్దాం, కొత్తగా రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేద్దాం. రీఫ్రెష్ అనేది కనబడుతుంది మీ రిలేషన్షిప్లో. ఓకే, మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ అది మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటే 10 అనేది కంప్లీషన్ ఎనర్జీ. అంటే ఒక సైకిల్ ఎండ్ అయ్యి న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఓకే, ఆల్ ఆఫ్ ఎనీ నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఎవరైనా నెగిటివ్ పర్సన్స్ మీ రిలేషన్షిప్లో ఉన్నా కానీ పూర్తిగా కట్ ఆఫ్ చేసి మీ పార్ట్నర్
మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు, మిమ్మల్ని చూస్ చేస్తున్నారు. ఓకే, ఈవెన్ మీ ఎనర్జీ ఏంటో చెక్ చేద్దాం. మీ పార్ట్నర్ ఎనర్జీ అయితే చెక్ చేద్దాం. మీ ఎనర్జీ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్. ఓ మై గాడ్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓ ఓకే, మీ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే మీకు ఆల్రెడీ చెప్పాను. డోంట్ గివ్. క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది దేనికి లొంగదు. నాకు ఇది కావాలి అనుకున్నట్లయితే నాకు అది కావాలి, అది ఎట్టి పరిస్థితుల్లో కావాలి. నెవర్ గివ్ అప్. అండ్ యూనివర్స్ మీకు కంగ్రాచులేట్ చెప్తుంది, వ్యూయర్స్, చూస్తున్న వ్యూయర్స్కి. ఎందుకంటే ఎన్ని సిచ్యువేషన్ వచ్చినా కానీ, ఏమైనా కానీ, మీ యొక్క ఎఫర్ట్స్ అయితే మీరు చేయడం ఆపలేదు. ఇప్పటికీ మీ యొక్క రిలేషన్షిప్ని గ్రో అవ్వడానికి, రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ అయి ఉన్నారు. మీలో మీరు చేంజెస్ అనేవి తెచ్చుకున్నారు. మీ యొక్క రిలేషన్షిప్ గురించి మీరు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది రిలేషన్షిప్ని ఎక్స్ట్రీమ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుండి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ సిచ్యువేషన్స్లో కూడా చేంజ్ చేస్తున్నారు మీ యొక్క ఎఫర్ట్స్ ద్వారా. మీ లైఫ్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కావాలనుకుంటే ఈ రిలేషన్షిప్ని, ఈ వ్యక్తిని మీరు ఇప్పుడే కట్ ఆఫ్ చేయొచ్చు, ఇంకో వ్యక్తిని ఎన్నుకోవచ్చు, ఇంకో వ్యక్తిని చూస్ చేసుకోవచ్చు. కానీ మీరు అలా చేయలేదు. మీకు ఆ సిచ్యువేషన్స్, ఆ చాయిసెస్ అని మీ లైఫ్ మీకు ఇచ్చింది. కానీ దాన్ని మీరు విడిచిపెట్టి మీ రిలేషన్షిప్కి మీరు ప్రయారిటీ ఇచ్చారు, మీ యొక్క పర్సన్కి మీరు ప్రయారిటీ ఇచ్చున్నారు అండ్ ఇస్తూ ఉన్నారు. సో ఆ యొక్క నిజాయితీకి, ఆ యొక్క హానెస్టీకి, ఆ యొక్క లాయాలిటీకి యూనివర్స్ మీకు కంగ్రాచులేట్ చేస్తుంది. కంగ్రాచులేషన్స్ మీకు చెప్తుంది. అండ్ నేను కూడా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. You're very good. You're very kind-hearted. You're very loyal. You're worthy of love. You deserve love. True love. ఓకే, సో యూనివర్స్ ఇక్కడ ఇంకోటి చెప్తుందంటే, ప్రజెంట్ రిలేషన్షిప్లో ఏమైనా స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేస్తున్నా కానీ, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నా కానీ గివప్ చేయొద్దు. డోంట్ గివ్ అప్. ఈ రిలేషన్షిప్ అనేది ఇక్కడతో ఎండ్ కాదు. మీ రిలేషన్షిప్లో ఒక పాజ్ అనేది వచ్చింది. సపరేషన్ మోడ్లో ఉన్నారు, మాటలు లేవు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అలా ఉన్నట్లయితే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, హోప్, నమ్మకం ఉంచండి. యూనివర్స్ పైన నమ్మకం ఉంచండి. మీ ప్రేమ పైన మీరు నమ్మకం ఉంచండి. మీ యొక్క ప్రయత్నాలపైన నమ్మకం ఉంచండి. మీ ప్రేమ పైన నమ్మకం ఉంచండి. ఏదైతే మీకు రిలేషన్షిప్లో ఏవైతే మీరు ఎఫర్ట్స్ చేస్తున్నా, ఎఫర్ట్స్ ఏవైతే రిజల్ట్స్ మీకు కనబడట్లేదు, ఆ రిజల్ట్స్ అనేవి మీకు కనబడతాయి రానున్న రోజుల్లో. విత్ ఇన్ 11 days. ఎస్, విత్ ఇన్ 11 days, విత్ ఇన్ 10 days మీకు ఆ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనబడుతుంది. ఇన్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో, ఈవెన్ భార్యాభర్తలు అవ్వచ్చు, ఏవైనా మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏవైనా సంఘర్షణ ఏదైతే ఉన్నట్లయితే, గొడవలు ఏవైనా ఉన్నాయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు డివైడ్ అయి ఉన్నారు, అలా అయినట్లయితే, ఇన్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే, సేమ్ నమ్మకం ఉంచండి. మీలో చేంజెస్ అనేవి తీసుకొని రండి. పాత ప్యాటర్న్ని చూడండి. మీకు ప్రేమ కావాలంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళు మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. సో సెల్ఫ్ ప్రయారిటీ ఇవ్వండి, సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇవ్వండి. మీలో చేంజెస్ తీసుకొని రండి యూనివర్స్ చెప్తుంది. మీకు ప్రేమ కావాలా, ప్రేమించే వ్యక్తి కావాలా, అలా మీరు అనుకున్నట్లయితే ఆ వ్యక్తి వెనుకాల పడకండి. నాకు ప్రేమ ఇవ్వు, నాకు టైం ఇవ్వు, నాకు రెస్పెక్ట్ ఇవ్వు అని. నో, డోంట్ బెగ్ ఎనీథింగ్, డోంట్ చేంజ్ ఎనీథింగ్, డోంట్ చేంజ్ ఎనీ పర్సన్, డోంట్ చేంజ్ ఎనీ జాబ్, డోంట్ చేంజ్. Only concentration in yourself, only concentration in your life changes. మీ యొక్క లైఫ్లో ఎటువంటి చేంజెస్ తీసుకొని రావాలో అది మీరు ఆలోచించండి. మీలో మీరు చేంజెస్ తీసుకొని వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీ రిలేషన్షిప్లో అవ్వచ్చు, మీ లైఫ్లో అవ్వచ్చు, చేంజెస్ అనేవి ఫిజికల్ వరల్డ్, మీ ఇన్నర్ వరల్డ్లో మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తుంటారో, మీలో మీరు చేంజెస్ తీసుకొని వచ్చినట్లయితే బయట ప్రాక్టికల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్లో కూడా మీరు ఆ చేంజెస్ని చూడగలుగుతారు రియల్ వరల్డ్లో. ఓకే, ఇలా మీ ఎనర్జీస్ అయితే ఇప్పుడు ఉన్నాయి. మీ రిలేషన్షిప్లోని ఈ స్టక్నెస్ అనేది ఎందుకు ఉంది? మీ రిలేషన్షిప్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఇన్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీ పార్ట్నర్కి మీకు మధ్య గొడవలు అవుతూ ఉండొచ్చు, సపరేషన్ మోడ్లో ఉండొచ్చు. ఇలా ఎందుకు ఉన్నది? అసలు ఎందుకు మీ రిలేషన్షిప్లో ఎందుకు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి ఎందుకు ఉన్నాయి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్రాబ్లం ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వీళ్ళ సిచ్యువేషన్స్లో ప్రాబ్లం ఏంటి? ఏంటి బ్లాకేజెస్ ఉన్నాయి వీళ్ళ రిలేషన్షిప్లోని? వీళ్ళ లైఫ్లో ఏంటి బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. Please guide me, universe. Please guide me. Feel unloved. Okay. You deserve someone who can support you emotionally and love you fully.
నేను ఇక్కడ ఇదే చెప్పాను మీకు. మీ లవ్ లైఫ్లో మీరు చేంజెస్ తీసుకొని రావాలనుకున్నట్లయితే మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఫీలింగ్ అన్లవ్డ్, నా లైఫ్లో ప్రేమ అనేది లేదు, మీరు భగవంతుడికి అడుగుతున్నారు, ఆ డివైన్తో కనెక్ట్ అవుతున్నారు, నేను ఇన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాను, నేను ఆ వ్యక్తిని పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమించున్నాను, అయినా ఆ వ్యక్తి నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నన్ను రీచ్ అవుట్ చేయట్లేదు, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, అతని వైపు నుండి కాల్ రావట్లేదు, మెసేజ్ రావట్లేదు, ఎందుకు నా దగ్గరికి రావట్లేదు ఆ వ్యక్తి, ఎందుకు నా లైఫ్లో ఇదే పదే పదే రిపీట్ అవుతుంది, నేనేం తప్పు చేశానని యూనివర్స్కి మీరు అడుగుతున్నారు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు, డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, ఓవర్ యాంగ్జైటీకి లోన్ అవుతున్నారు, ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. యూనివర్స్ ఇక్కడ చెప్తుంది, యూ డిజర్వ్ సమ్వర్ హూ క్యాన్ సపోర్ట్ యూ ఎమోషనలీ అండ్ లవ్ యూ ఫుల్లీ. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇచ్చినట్లయితే, ఓకే, మిమ్మల్ని మీకు మీరు సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇచ్చినట్లయితే ఆటోమేటికల్లీ ఏదైతే మీరు అన్లవ్, నన్ను ఎవరు ప్రేమించలేదు, నా ప్రేమ నా దగ్గరికి రావట్లేదు అని మీరు అలా ఫీల్ అవుతున్నారో ఆటోమేటికల్లీ ఆ లవ్ అనేది, ఆ ప్యూర్ ట్రూ లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. అండ్ కొంతమంది నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మీ మీ యొక్క పాస్ట్ పర్సన్ పూర్తిగా చేంజ్ అయ్యి ఎందుకంటే 10 అనేది కంప్లీషన్, మీ పాస్ట్ పర్సన్ తనకి తాను పూర్తిగా చేంజ్ చేసుకొని న్యూ పర్సన్గా మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు. ఎమోషనలీ లవ్ యూ ఫుల్లీ. ఏదైతే మీరు ప్రేమని కోల్పోయి ఉన్నారో ఆ ప్రేమని పూర్తిగా తిరిగిద్దాం అనుకుంటున్నారు. అందుకే యూ డిజర్వ్ లవ్, యూ డిజర్వ్ ట్రూ లవ్. ఓకే, ఇంకేం బ్లాకేజెస్ ఉన్నాయి మీ యొక్క రిలేషన్షిప్లో? సీకింగ్ పర్ఫెక్షన్. Everyone has flaws. Choose only 5 must-haves and deal breakers that matter. అందరూ లైఫ్లో చూడండి, ఈ ప్రపంచంలోనే 44,000 లక్షల జీవరాశులు అనేవి ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క జీవరాశి వల్ల ఏదో ఒక నిమిషంలో తప్పు అనేది జరుగుతూ ఉంటుంది, మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందరూ లైఫ్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ని మర్చిపోయి అంటే ఫర్గివ్ చేసి మీ లైఫ్లో ఎవరైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో, ఓకే, వాళ్ళని మీరు అలౌ చేసినట్లయితే విత్ ప్యూర్ హార్టెడ్, విత్ కైండ్ హార్టెడ్, సీకింగ్ పర్ఫెక్షన్, అండ్ మీరు ఈ యొక్క ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందో ఇది యూనివర్స్ మీకు నేర్పుతుంది, యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ప్రేమలో చూడండి, ప్రేమలోని ప్రతి ఎప్పుడూ ఆనందమే లభిస్తుందంటే, సుఖమే లభిస్తుంది, దుఃఖం మీకు రాదు అనుకుంటే అది తప్పు. ప్రేమలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ రెండింటిని యాక్సెప్ట్ చేసి వాటి నుండి మీరు లవ్ లెసన్స్ మీరు నేర్చుకున్నట్లయితే తప్పకుండా మీ మీ లవ్ లైఫ్లో ఏదైతే మీరు లవ్ని కావాలనుకుంటే, ఏదైతే ప్రేమని పొందాలనుకున్నా ఆ ప్రేమని మీరు పొందగలుగుతారు. ఓకే, 2 కార్డ్స్ రావాలనుకుంటున్నాయి. ఓకే, వాట్ ఈస్ దిస్? Too risky. You feel like it's not worth the risk, but opening your heart is a risk worth taking. ఓకే, మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారు, ఏ ప్రేమనైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ ప్రేమ తప్పకుండా లభిస్తుంది. లైఫ్ ఇస్ లైక్ అన్ అడ్వెంచర్. ఓకే, లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టు జరగదు. కొన్నిసార్లు లైఫ్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ని కూడా యాక్సెప్ట్ చేయండి, దాని నుండి కొద్దిగా నేర్చుకోండి, ఫేస్ చేయండి. గివప్ చేయని చెప్పట్లేదు, మూవ్ ఆన్ అవ్వని చెప్పట్లేదు, ఫేస్ చేయండి. ఓకే, అండ్ క్రిటిసైజ్, మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవచ్చు. క్రిటిసైజింగ్ యువర్ పార్ట్నర్ ఈజ్ డ్రైవింగ్ దమ్ వే, ఫోకస్ ఆన్ దైర్ గుడ్ క్వాలిటీస్. నేను ఇదే చెప్పాను, అందరూ తప్పు చేస్తుంటారు, తప్పు చేయని మనుషులు ఎవరూ లేరు. బట్ తప్పుని తెలుసుకొని దాన్ని మీరు సరిదిద్దుకున్నట్లయితే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవద్దు. యూ ఆర్ గుడ్ ఇనఫ్. మీలో ఆ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. మీ పార్ట్నర్లో అయ్యో నా పార్ట్నర్ నా పట్ల ఇంత తప్పు చేస్తున్నాడు, నన్ను ఇంత ఏడిపించున్నాడు, నేను ఇప్పటి వరకు ఇది చేస్తాను అది చేస్తానని కాదు. మీ పార్ట్నర్కి మీరు ఫర్గివ్ చేసి మీ లైఫ్లో మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోకుండా మీ పార్ట్నర్ యొక్క సిచ్యువేషన్స్ని, ఇక్కడ మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారంటే మీకు, నేనున్న సిచ్యువేషన్స్ని అర్థం చేసుకో, నా ప్లేస్లో ఉండి ఆలోచించు, నేను ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాను, ఎందుకు నీతో మాట్లాడలేకపోతున్నాను, ఎందుకు నిన్ను రీచ్ అవుట్ చేయలేకపోతున్నాను, నువ్వు క్రిటిసైజ్ చేసుకో, నువ్వు నేను చిన్నపుచ్చుకోకు, అలాగే నన్ను కూడా క్రిటిసైజ్ చేయకు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకని మీ పార్ట్నర్ మీకు చెప్తున్నారు. నువ్వు నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని మాత్రమే చూస్తున్నావు, నాలో గుడ్ క్వాలిటీస్ని చూడలేకపోతున్నావు. నన్నుగా యాక్సెప్ట్ చేయి, నాలో ఉన్న గుడ్ క్వాలిటీస్నే కాదు, నన్నుగా ఈవెన్ ప్రతి ఒక్క మనిషిలో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్ రెండు ఉంటాయి. ఆ రెండింటిని యాక్సెప్ట్ చేయి నాలోని. ఓన్లీ నువ్వు గుడ్నే యాక్సెప్ట్ చేస్తున్నాను, నో, రెండింటిని యాక్సెప్ట్ చేయి, నన్ను అర్థం చేసుకొని మీ పార్ట్నర్ చెప్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ తన లైఫ్లో కొన్ని క్రిటికల్గా ఉన్నాయి,
ఈవెన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, దానివల్ల కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అనేది చేయలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. కొంత సమయాన్ని మీకు అడుగుతున్నారు మీ పార్ట్నర్, కొంత స్పేస్ని మీకు అడుగుతున్నారు మీ పార్ట్నర్. నాకు సమయాన్ని ఇవ్వు, అంతా నేను సెట్ చేస్తాను, ఏ ప్రేమనైతే నువ్వు కోరుకుంటున్నా ఆ ప్రేమను నేను నీకు తిరిగిస్తాను, నాలో నేను చేంజెస్ తీసుకొని వచ్చి. ఓకే, ఇవి మనకు నేర్పుతున్న లెసన్స్. యూనివర్స్, డివైన్, పరమేశ్వరుడు మన లవ్ లైఫ్లో మనకి నేర్పిస్తున్న లెసన్స్ ఇది. సో బీ కైండ్, బీ కమిటెడ్, బీ లాయల్, బీ పేషెన్స్. ఇంపేషెన్స్ అవ్వద్దు, పేషెన్స్తో ఉండు. గివప్ చెప్పొద్దు, మూవ్ ఆన్ అవ్వద్దు, వెయిట్ చేయి. తప్పకుండా నేను నీ గురించి వస్తానని మీ పార్ట్నర్ మీకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అండ్ ఈ బ్లాకేజెస్ కూడా మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవడం వల్ల, లైఫ్లోని ఏదైనా సరే సిచ్యువేషన్స్ ఉంటే వాటిని క్రాస్ అవ్వడానికి, ఓవర్కమ్ చేయడానికి స్టెప్ తీసుకోండి. టేక్ ఏ బోల్డ్ స్టెప్. దీనివల్ల కూడా మీ లైఫ్ అనేది, లవ్ లైఫ్ అనేది స్టక్ అయి ఉంది, ముందుకు ఆలోచించలేకపోతున్నారు. ఫీలింగ్ అన్లౌడ్, ఈ యొక్క నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ అనేవి పక్కకు తోయండి. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా థింకింగ్ చేయండి. సో ఈ యొక్క బ్లాకేజెస్ వల్ల కూడా మీ లవ్ లైఫ్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. ఏదైతే మీ యొక్క లవ్ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్నారో వీటి నుండి నేర్చుకోండి. ఇలా కూడా జరుగుతుంది, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే నేను ఇలా ప్రవర్తించాలి, ఇలా బిహేవ్ చేయాలి, నేను ఇలా చేంజ్ చేసుకోవాలి. ఇలా మీరు నేర్చుకున్నట్లయితే తప్పకుండా మీ లవ్ లైఫ్ అనేది బాగుంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ యొక్క పార్ట్నర్ మీకు ఇంకేం మెసేజెస్ ఇద్దాం అనుకుంటున్నారు చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్స్ తనకి ఎటువంటి లవ్ మెసేజెస్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇద్దాం అనుకుంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. Gossip. I'm afraid of what other people will think. మీ పార్ట్నర్ ఇక్కడ చెప్తున్నారు, ఎవరు ఏమనుకున్నా సరే రిలేషన్షిప్ గురించి. ఐ థింక్ నాకు తెలిసి మీ రిలేషన్షిప్ గురించి మీకు అంటూ ఉన్నారు. మీ పార్ట్నర్ మీతో చాలా సంవత్సరాల నుండి మాట్లాడట్లేదు, మంత్స్ నుండి మాట్లాడట్లేదు, డేస్. ఐ డోంట్ కేర్, మీ పార్ట్నర్ మీతో కాంటాక్ట్లో లేరు. బట్ మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే విడిచిపెట్టి మూవ్ ఆన్ అవ్వు, వేరే వాళ్ళు చేసుకో. గాసిప్ చేస్తూ ఉన్నారు మీ యొక్క రిలేషన్షిప్ గురించి, బయట వాళ్ళు, మీ యొక్క ఫ్రెండ్స్ అనేది. వాటిని పట్టించుకోవద్దు. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్. ఎవరేం థింక్ చేస్తున్నారో పట్టించుకోవద్దు. నీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని నువ్వు విను. ఎవరేమన్నా నేను పట్టించుకోను, నువ్వు పట్టించుకోవద్దు. ఈ ప్రేమ పైన నమ్మకం ఉంచు, నా పైన నమ్మకం ఉంచు. నేను తప్పకుండా నీ దగ్గరికి తిరిగి వస్తాను. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, మీ పార్ట్నర్కి మీ గురించి కొంతమంది బ్యాడ్గా చెప్పడం జరిగింది. బ్యాడ్ గాసిప్స్ మీ గురించి చాలా తప్పుగా చెప్పడం జరిగింది. ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు, ఆ పర్సన్ ఇలాంటి వాళ్ళు, తను రీచ్ అవుట్ అవ్వదు, తనతో దూరంగా ఉండని. సో దానివల్ల కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వట్లేదు. బట్ అతనిలోని, ఎందుకంటే 10 of Wands వచ్చింది కానీ అతనితో క్లియరెన్స్ అనేది రాబోతుంది. మీ గురించి అసలు బయట వాళ్ళు చెప్తుంది నిజమా కాదా అని మీ పార్ట్నర్ ఆలోచిస్తూ ఉన్నారు. వాటి నుండి బయటకు రాబోతున్నారు. అంటే కంపారిజన్ చేస్తూ ఉన్నారు, ఇది నిజమా కాదా తన గురించి చెప్పింది, ఓకే నిజమా కాదా, దాని నుండి బయటకు వస్తారు. రియలైజేషన్స్ అనేవి మీ పార్ట్నర్కి అవుతున్నాయి. ఎలా? మీరు మంచి వ్యక్తి అని, మీరు చెప్పింది అబద్ధం కాదని, యు ఆర్ వెరీ హానెస్ట్ పర్సన్ అని. కన్వర్జేషన్ నేను ఇప్పుడే చెప్తున్నాను. ఈ గాసిప్స్ నుండి బయటికి రాబోతున్నారు మీ పర్సన్. ఒకవేళ మీ గురించి ఎవరైనా బ్యాడ్గా చెప్పినట్లయితే దాని నుండి మీ పర్సన్ బయటకు వస్తున్నారు. లేదు, ఒకరు చెప్పింది అబద్ధం, మీరు నిజం, మీరు నిజాయితీ గల వ్యక్తి అని మీ పార్ట్నర్ తెలుసుకుంటున్నారు. అందుకే మీతో మాట్లాడాలనుకుంటున్నారు, రీచ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. ఇవి నాకు ఇక్కడ ఎక్కువగా చైల్డ్హుడ్ బడీస్, మీ యొక్క చైల్డ్హుడ్ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు. పర్సన్, మీ పాస్ట్ పర్సన్ మీతో మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నారు, రీచ్ అవుట్ అవ్వాలి. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ కన్వర్జేషన్. కొంతమంది గంట సేపు కాల్ చేస్తారు మీ పార్ట్నర్. ఆ కాల్ అనేది 1 hour తర్వాత ఎండ్ అవుతుంది. ఓకే, మెసేజ్ కన్వర్జేషన్ ఒక 1 hour తర్వాత మీ మెసేజ్ కన్వర్జేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. లాంగ్ కన్వర్జేషన్ నాకు ఇక్కడ కనబడుతుంది. మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ యొక్క వాయిస్ విందాం అనుకుంటున్నారు, తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, మీ ప్రేమని విందాం అనుకుంటున్నారు. ఓకే, మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, తన ఫీలింగ్స్ మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇంకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకు? బ్రోకెన్, ఐ ఫీల్ షాటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. ఎస్, మీరు ఎలా బాధపడుతున్నారో తన నుండి దూరంగా ఉండి, అలాగే మీ పార్ట్నర్ మీతో దూరంగా ఉండి తను కూడా బాధపడుతూ ఉన్నారు. he is also in pain, she is also in pain.
మీరే సిచ్యువేషన్లో ఉన్నారు, మీ పార్ట్నర్ కూడా అదే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. నువ్వే కాదు, నేను కూడా బాధపడుతూ ఉన్నాను మన యొక్క ఈ రిలేషన్షిప్ గురించి. అతి తొందరలోనే ఈ రిలేషన్షిప్లోని చేంజెస్ రావాలని కోరుకుంటున్నానని మీ పార్ట్నర్ మీకు చెప్తూ ఉన్నారు. ఇన్సెపరబుల్, అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. నేను ఇప్పుడే చెప్పాను, మీరు ఎంత దూరం, ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, మీ పార్ట్నర్ మీతో సెపరేషన్లో ఉండొచ్చు, నో కాంటాక్ట్లో ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, బట్ అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్. నీ ప్రేమ నా గుండెల్లో ఎప్పుడూ ఉంది. నువ్వెలా నా ప్రేమను నీ గుండెల్లో ఉంచుకున్నావు. దిస్ ఇస్ ప్యూర్ లవ్. డిస్పైట్ డిస్టెన్స్ పక్కన పెట్టు, నువ్వు నా నుండి ఎంత దూరంగా ఉన్నావు, మాటలు లేవు, అవన్నీ పక్కన పెట్టు, కానీ నేను నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. 24/7 అవర్స్ నువ్వు నా మైండ్లో ఉన్నా, నా మెదడులో ఉన్నా, నా గుండెల్లో ఉన్నా, నేను ఎప్పుడు మిస్ అవుతూ ఉన్నాను అని మీ పార్ట్నర్ చెప్తూ ఉన్నారు, మీకు మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ద టైమ్ ఐఎమ్ అఫ్రేడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. కొంతమంది సిచ్యువేషన్లోని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు, ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ నేను ఒకవేళ నేను తన లైఫ్లోకి వెళ్తే యాక్సెప్ట్ చేస్తుందా లేదా, చాలా లేట్ అయిపోయింది కదా అని మీ పార్ట్నర్ సంకోచిస్తూ ఉన్నారు మీ వరకు రావడానికి. కొంతమంది చాలా మంది కొంతమంది సిచ్యువేషన్లో అయినట్లయితే ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఇంకా నేను వెయిట్ చేయను, నా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్తాను, కమిట్మెంట్, మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమంది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కమిట్మెంట్తో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తున్నారు. ఓకే, అండ్ ఈ టైంలో యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? యూనివర్స్ ఈ సమయంలో చూస్తున్న వేస్కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. Wolf spirit, turn knowledge into wisdom. ఏదైతే మీ దగ్గర నాలెడ్జ్ ఉందో, ఏదైతే మీ దగ్గర జ్ఞానం ఉందో, ఏదైతే మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని వినండి. ఉల్ఫ్ అనేది నిజాయితీకి సంబంధించి, ఉల్ఫ్ మ్యాజిక్ అంటారు, లాయాలిటీకి సంబంధించింది. ఏదైతే ఈ లాయాలిటీతో ఇప్పటి వరకు మీరు ఉన్నారో, ఈ రిలేషన్షిప్ నుండి వెళ్ళిపోలేదు, పరిగెట్టి వెళ్ళిపోలేదు, ఏది అవ్వట్లేదు ఈ సిచ్యువేషన్లోని, ఈ రిలేషన్షిప్లో ఇంకా ఎన్నాళ్ళు ఉంటామని మీరు అనుకోలేదు, కానీ ఈ రిలేషన్షిప్ గురించి మీరు ఎఫర్ట్స్ చేశారు. కాబట్టి ఏదైతే మీరు ఈ యొక్క రిలేషన్షిప్ నుండి లెసన్స్ నేర్చుకున్నారో, ఆ లెసన్స్ నేర్చుకొని ముందుకు సాగండి. మూవ్ ఆన్ కాదు, మూవ్ ఫార్వర్డ్, ముందుకు నడండి. తప్పకుండా భగవంతుడు సాయం చేస్తారు, డివైన్ మీతోనుంది. ఓకే. కౌ స్పిరిట్, ద మిరాకిల్స్ ఆర్ ఎండ్లెస్. ఎస్, డెఫినెట్లీ మిరాకిల్స్ అనేవి జరగబోతుంది. ఏదైతే రీయూనియన్ కావాలనుకుంటున్నారో, రీకన్సిలేషన్ మీరు కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో, తప్పకుండా రీకన్సిలేషన్, మీ పార్ట్నర్ నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. మీ పార్ట్నర్ కోరుకున్నట్లయితే కమిట్మెంట్, మ్యారేజ్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కమిట్మెంట్, వాట్ ఎవర్, మిరాకిల్స్ ఆర్ ఎండ్లెస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ, మీకు యూనివర్స్ మొదట్లోనే కంగ్రాచులేట్ అనేది చెప్పింది. సో మిరాకిల్స్ అనేవి మీ లైఫ్లోని యూనివర్స్ అనేది తీసుకొని రాబోతుంది. ప్లీజ్ ఎంబ్రేస్ ఇట్, ఎంబ్రేస్ దిస్ బ్లెస్సింగ్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ డియర్స్. ఇంకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటే, ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఓ మై గాడ్, వ్యాస్ స్పిరిట్, సమ్టైమ్స్ లైఫ్ స్టింగ్స్. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు, కొంత లేట్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్ వేగంగా అవుతాయి, చేంజెస్ అనేవి వస్తాయి. బట్ నౌ ఈ సిచ్యువేషన్లో అయినట్లయితే మీ పార్ట్నర్ నుండి మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. గుడ్ కమిట్మెంట్ అనేది మీకు రాబోతుంది మీ పార్ట్నర్ నుండి. రీకన్సిలేషన్, రీయూనియన్, కాల్, మెసేజ్ అనేది మీ పార్ట్నర్ నుండి మీకు రాబోతుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ రీడింగ్ డియర్. ఈ రీడింగ్ ద్వారా మీ పార్ట్నర్ మీకు ఎటువంటి లవ్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు తెలుసుకున్నారు. మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హార్మోనీ అని టైప్ చేయండి, 222 ఎనర్జీని క్లెయిమ్ చేయండి, కామెంట్లో హార్మోనీ అని టైప్ చేయండి, రీయూనియన్ అని టైప్ చేయండి, రీకన్సిలేషన్ అని టైప్ చేయండి, వాట్ ఎవర్. ఓకే, తప్పకుండా మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ అనేది అవుతుంది, నేను అవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ గైస్, బాయ్.